కాంట్రవర్సీస్ కూడా మీకు ఇబ్బందికరమే కదా, నిద్ర పట్టుకుని చేస్తాయి. నేనే ఎందుకు దొరుకుతున్నా, అరే నన్ను వదిలేండిరా అన్నట్టు ఈరోజు చెప్దాం అనుకున్నా. అరే నేనే దొరుకుతున్నారా మీకు, ఎందుకు ఊరికే నన్ను వేసుకుంటున్నా? మీరు ఏదో అడుగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలి, నన్ను కాదు. ఈరోజు వాళ్ళు చేసి అంటే ఈ రోజుది నేను పెద్ద ఫీల్ అవుతలేను. ఈ రోజుది సరే చేసుకోండి అన్నట్టు ఉంది, సిల్లీ అనిపిస్తుంది నాకు. గీతా గోవిందం లీక్ అనేది ఇట్ ఎఫెక్టెడ్ మీ. అంటే అదొక జస్ట్ షుక్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మీకు అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మాకు చెప్పొద్దన్నారు, కానీ మొత్తం సినిమా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మా ఫైనల్ సినిమా 2 hours 10 minutes ఉంటే 2.5 hours కట్ వెళ్ళిపోయింది. ఫైనల్ సినిమాలో లేని సీన్లు చాలా, అండ్ దాని తర్వాత కొన్ని సీన్లు రీషూట్. సో ఇట్ వెంట్ ఈవెన్ బిఫోర్ వీ ఫినిష్ షూటింగ్ ఒక ఫస్ట్ ఎడిట్. అది తెలియగానే, అంటే సినిమా రిలీజ్ అయినాక పైరసీ అవ్వడం అలవాటు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. 3వ రోజుకి 4వ రోజుకి వచ్చేస్తున్నాయని అది అలవాటు. కానీ సినిమా చూసే ఆపర్చునిటీ కూడా ఉండదేమో, ఇట్లా మొత్తం లీక్ అయిపోతే థియేటర్కి రారేమో. అండ్ అది 1 year చేసినాం అది. సో నాకు సడన్గా ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్ ఇఫ్ ఇట్స్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఈవెన్. బట్ ఇట్ వర్క్డ్, సో ఇట్స్ గుడ్. బట్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ టాక్సీ వాళ్ళతో కూడా అదే అయింది. సో దాన్ని ఎలా బోత్ ద ఫిల్మ్స్ లీక్ అయ్యాయి, టాక్సీ వాళ్ళ అండ్ గీతా గోవిందం. సో ఇంకా నాకు ఎట్లుండే అంటే, ఆ 2 సినిమాల మీద 1.5 year పైన వర్క్ చేసా. రిలీజ్ అర్జున్ రెడ్డికి దీనికి ఎంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఆ 2 చేస్తున్నా, సీజీ వల్ల దీనివల్ల అలా డిలే అవుతుంది. సడన్గా 2 సినిమాలు బయటకు వస్తే, దీస్ వర్ ద ఓన్లీ 2 films దట్ వర్ రెడీ ఆ టైంకి. నా 2 సినిమాలు 2 years ఆఫ్ మై లైఫ్ పెట్టా ఆఫ్టర్ మై బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి. ఆ 2 బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇక ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్. ఇంకా చేసేం లాభం ఇట్లయితే అన్నట్టు అనిపించింది. బట్ యా, కమర్షియల్గా పెద్ద వర్క్ ఏం ఎఫెక్ట్ పడలేదు కదా సార్ గీతా గోవిందం మీద లీక్ అయినా కూడా కమర్షియల్గా మీకు? పడలేదు. ఇప్పుడు తెలుసు, ఆ రోజు అయినప్పుడు ఇంకా అప్పుడు తెలియదు కదా మనకు. అప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళు చాలా చర్యలు తీసుకొని, కాప్స్ ఇదంతా ఫుల్ ఆన్. ఇప్పుడు నా ఫోన్ తీస్తే యాంటీ పైరసీ గ్రూప్ ఉంటుంది, అది ప్రతి గంటకి ఇట్లా 200-300 మెసేజెస్ ఉంటాయి, రోజు డిస్కషన్ దాని మీద. ఆ టైంలో ఇంకా కాన్స్టెంట్లీ అట్లా రింగ్ అవుతుండే. ఎవరేం చేసినా ఈ వివాదాలన్నీ మీకు బాగా కలిసి వస్తున్నాయి, కలిసి వచ్చేలా చేసుకోవాలి. ఇంకా చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇట్ ఇస్ సర్వైవల్. అంటే ఐ కాంట్ లెట్ సమ్వన్ ట్రైంగ్ టు స్క్రూ మీ ఓవర్ ఎఫెక్ట్ మీ. ఇఫ్ యూ ట్రై టు స్క్రూ మీ ఓవర్, ఐ విల్ స్టిల్ ట్రై అండ్ గెట్ అహెడ్ బికాస్ దిస్ ఇస్ మై లైఫ్. ఏది రిలీజ్ ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఇంకో 20 కోట్ల కలెక్షన్ వచ్చేలా చేస్తారు వాళ్ళు. అట్లా కాంట్రవర్సీ ఏదో ఒకటి చేస్తాను. జనరలీ ఏ లిస్టర్స్ ది డిసిషన్ ఫ్రమ్ టేకింగ్ ఎ పొలిటికల్ ఫిల్మ్, అంటే పెద్ద స్టార్లు కూడా చాలా మటుకు చేయలేదు. బట్ వెరీ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్ యూ డూయింగ్ ఎ పొలిటికల్ డ్రామా. డస్ ఇట్ కమ్ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కన్వెన్షనల్? అంటే నాకు కథ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఏ లిస్టర్స్ ఎందుకు చేయరు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇఫ్ ఐ వాజ్ అన్ ఏ లిస్టర్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇఫ్ ఐ వాజ్ అ న్యూ కమ్మర్ ఆల్సో నాకు ఆ కథ నచ్చింది చేసేయడమే. అండ్ అంటే మనం వైల్ గ్రోయింగ్ అప్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ మనం అందరం పొలిటీషియన్స్నో పొలిటికల్ సిస్టంలో జరిగిన ఏదో ఇన్సిడెంట్తో కమెంట్ చేస్తాం, అబ్యూస్ చేస్తాం. చాలా తిట్టుకున్నాను నేను చాలా వాటిని. ఇప్పుడు ఇట్లా ఐరన్ ఓర్ స్కామ్ అయింది, 3G స్కామ్ అయింది, ఆర్ ఇట్లా ఫ్లడ్లు అయినాయి, జనాలు చచ్చిపోయినారు, ఆర్ ఇట్లా రైట్లు అయినాయి. అంటే ఏంది అసలు, ఏమనుకుంటున్నారు వీళ్ళు, హౌ ఇస్ దిస్ స్టఫ్ హ్యాపెనింగ్ అని అందరం తిట్టుకుని ఉంటాం మన ఇళ్ళల్లోనో మన ఫ్రెండ్స్తోనో. సో దిస్ మూవీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు పుట్ అవుట్ దట్ ఫ్రస్ట్రేషన్ దట్ మనం అందరం మాట్లాడుకుంటాం దీని గురించి. సో ఐ వాజ్ లైక్, ఈ కథ చెప్పాలి ఈ కథ. అండ్ నేను విన్నప్పుడు ఐ వాంటెడ్ టు ఆ క్యారెక్టర్ నేనే చేయాలని ఒక గ్రీడ్ వచ్చింది.
As soon as he told me, I was like, this character I want to play it. So immediately, and it's so relevant. సో ఇంకో 2-3 సినిమాలు ఉన్నా ఐ బ్రాట్ ఇట్ ఎర్లియర్ బికాస్ ఒక లవ్ స్టోరీ నేను నెక్స్ట్ ఇయర్ చేసినా ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్ విల్ వర్క్. దిస్ పొలిటికల్ థింగ్ అనేది ఎంత తొందరగా పీపుల్ దీని గురించి మాట్లాడితే, ఈవెన్ మోర్ దెన్ అస్, ఇట్స్ వెరీ రెలవెంట్ ఫర్ తమిళనాడు. సో ఐ రియలైజ్ దట్ ఇట్స్ దీన్ని ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. How apolitical were you before making this film, and how political have you become? I'm always politically aware, politically opinionated, and అంటే బేసిక్ మై వాట్ ఐ వాంట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇస్, అరే నేను షూటింగ్కి వెళ్తే ఐ డోంట్ వాంట్ బీ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఫర్ 3 hours. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ డజన్ హోల్స్. నాకు వాటర్ కావాలి, ఇంట్లో కరెంట్ కావాలి, సిటీలో కొంచెం ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ ఐ వాంట్ యాజ్ అ సిటిజన్. అంటే దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ థింగ్స్. నా రోడ్డు, నా వాటర్ వరకు ఐ వాంట్. అండ్ when I see the amount, like the scam, the money that was being made from, take it from whenever, from Bofors or whenever that we know of, you always as a normal ఒక ఇండియాలో పుట్టి ఒక ఇండియన్లో ఈ ఫెల్ట్ లైక్, అరే ఈ డబ్బంతా మన గురించి వాడితే ఇంకెట్లుంటుండే. సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ గురించి మాట్లాడుతుంటారు. ఒక్కడ ఏం చేసుకుంటావు రా అంటే ఎన్ని జనరేషన్స్ని. ఐ అండర్స్టాండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు మేక్ మనీ, దట్ ఈస్ అ హ్యూమన్ నీడ్. మేబీ ఇఫ్ ఐఎమ్ అ పొలిటీషియన్ నేను కూడా అంతో పర్సంటేజ్ కొడతా అని నా ఫీలింగ్. బట్ once you're taken care of, start doing something for everyone. అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా మేనేజర్లు ఉంటారు. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ నౌ ఐఎమ్ స్టార్టింగ్ ప్రొడక్షన్, ఇట్స్ అండర్స్టూడ్ దట్ ద మేనేజర్, ఇప్పుడు మనం మేనేజర్కి 25,000 30,000 శాలరీ ఇస్తాం. ఎవ్రీ మూవీ మనీ గెట్స్ మనీ ఇట్లా కమిషన్లు వెళ్తుంది. దానికి మనం అప్సెట్ అయ్యే పని ఏం లేదు, ఎందుకంటే ఆయన బ్రతకాలి. బట్ నా థింగ్ ఏంటంటే ఒక 10% నువ్వు తీసుకోరా, 90% అయితే సినిమాకి వెళ్ళేటట్టు చూడు. అండర్స్టూడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ఓకే, బట్ ఐఎమ్ సెయింగ్ యాజ్ హ్యూమన్ నేచర్, rather than fighting every rupee, I know you do this, you make sure the film goes well, film becomes well. So naku as a person, I'm not saying people have to be like this. I will only talk for myself. I'm not responsible, I'm not an idol, I'm not icon. I'm telling for myself. నేను ఏదన్నా మళ్ళీ ఇది ట్విస్ట్ ఉంటుంది నాకు. as a person I feel like if they are getting settled, you settle, but make sure at least the majority is going towards the state, the people, whatever అనే కంఫర్ట్ జోన్ కూడా వచ్చా. బట్ అది కూడా కాదు, సమ్ 10 generations డౌన్ ద లైన్, 20, ఐ డోంట్ ఈవెన్ నో. రజనీకాంత్ సినిమా వస్తుంది, ఎంత ఖర్చు పెట్టినా అయిపోదు ఒకటి. ఆ టైప్లో అయితే ఏం చేస్తాం. పొలిటికల్ కరప్షన్ సినిమా అంతా కాదు, వన్ సటిల్ లేయర్ ఉంటుంది, ఒక చిన్న లేయర్ ఉంటుంది. ఇది పెద్ద మెసేజ్. అంటే యాజ్ పీపుల్ ఆర్ టాకింగ్, మనం నోటాని ప్రమోట్ చేస్తున్నామా, సినిమాకి నోటా అనే టైటిల్ పనికొచ్చింది. మేము నోటా అనే బటన్ గురించి మాట్లాడతలేము అసలు. ఆ ఫీలింగ్ ఏంటంటే, అరే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు మాకు నచ్చలేరు, మీ ఆప్షన్లు మాకు నచ్చలేవు, మాకు కొత్త ఆప్షన్ కావాలనే ఫ్రస్ట్రేషన్తో వచ్చిన టైటిల్. సినిమా ఏంటంటే నాలాంటి ఒక నార్మల్ బాయ్ని, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్లోనో ఏపీ ఎలక్షన్స్లోనో నన్ను లాక్కెళ్ళి నువ్వు కంటెస్ట్ చేయాలని లాక్కెళ్ళింది అనుకో, నాకు ఇష్టం లేదు. నాకు కరెంట్లీ ఆ మైండ్ సెట్లో లేదు, నాకు తెలియదు కూడా పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయో. లాక్కెళ్ళి నన్ను అక్కడ పెడితే యాజ్ అన్ ఇండివిజువల్ హౌ ఐ వుడ్ రియాక్ట్ ఇస్ కైండ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక నార్మల్ బాయ్ని డ్యూ టు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఫోర్స్ఫుల్లీ పాలిటిక్స్లోకి దింపుతారు. వీడిని వాడికి ఇష్టం ఉండదు, తెలియదు. కానీ ఇంకా ఒక్కసారి దింపిన తర్వాత రోజు సిచ్యువేషన్లు జరుగుతుంటాయి కదా, ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ వల్ల, జనరలీ రన్నింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల వచ్చే సిచ్యువేషన్స్ని ఒక వెరీ నార్మల్ ఫ్లాడ్ బాయ్ ఎలా డీల్ చేస్తాడు అనేది కథ. Already released political films, something like a Leader or a Bharatanayanenu or something. How will this stand out in comparison, or is it going to be similar in some sense? In some sense it will be similar because we are talking about politics, we're talking about a little take on politics, but the thing is, because this is based this is in a very real space in terms of
ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని చాలా జరిగిన ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న ఒక ఒక ప్యాటర్న్ ఆఫ్ పాలిటిక్స్ మేజర్లీ అక్రాస్ ద నేషన్ ఎలా ఉందో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి రియల్ ఇన్సిడెంట్స్ రియల్ బిహేవియర్ ఆఫ్ పొలిటీషియన్స్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ ద ఫిల్మ్ విల్ ఫీల్ చాలా రియలిస్టిక్ ఉంటుంది. ద పర్ఫార్మెన్స్ జనరలీ నేను ఐ లైక్ రియల్ క్యారెక్టర్స్ performing it really, so we like to keep it real, so our space lo unta it's in a very realistic space. You You're just said saying it's more relevant to the Tamil people. In what sense is it more relevant? ఎందుకంటే కొన్ని డైరెక్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అక్కడ. So was there no effort made? I mean, I wouldn't say no effort. Was a film made totally for the Tamil audiences, or will the Telugu audiences be able to relate to it? See, in some sense? it's made for an audience because it's a story is for an audience. నాకు ఈ కథ విన్నప్పుడు తమిళ పాలిటిక్స్ గురించి ఏ ముక్క కూడా తెలియదు. జస్ట్ ఆవిడ అమ్మ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఆ డ్రామా కొంచెం తెలుసు, కానీ నిటిగ్రిటీస్ గ్రౌండ్ లెవెల్లో ఏమేమి జరిగింది ఎట్లుంటారు అనేది తెలియదు. కథ విన్నప్పుడు నాకు ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఐ కనెక్టెడ్ టు ఇట్ బికాస్ జనరలీ వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్. సో ఆ లెవెల్లో నేను కనెక్ట్ అయ్యి సినిమా చేసే క్రమంలో ఐ రియలైజ్డ్ హౌ క్లోజ్ హౌ ద పొలిటికల్ సిస్టమ్ ఇస్ దేర్ యాక్చువల్లీ. ఈ సినిమాలో ఉన్న ఇన్సిడెంట్స్ వెనకాల ఏం ఇన్సిడెంట్స్ ఉన్నాయో, సో I started digging deeper to understand it. So that's why I'm saying, in hindsight, it's very relevant to them. But as a story itself, it's I can play this in Bihar, I can play this in Bombay, anywhere it still works. అయితే జయలలిత ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న కొన్ని అవినీతిని కూడా టచ్ చేశారు అని ఒక పాయింట్ సమ్ ఇంటర్వ్యూస్లో ఎక్కడ చదివాను. అవునా? అది రేపు తెలుస్తుంది. And వాళ్ళు there's also a rumor that the Amma's death scene is also like included. I mean, is that true or is just a rumor that's going around? rumors are nice, I like rumors. you said that I don't know if I should comment on you this. said that you're playing a common man who's thrust into a complex situation. అవును, So how did you approach the role? I mean, were you given any references by Anand Shankar? అంటే ఐఎమ్ అ కామన్ మ్యాన్, సో ఐ రియాక్టెడ్ హౌ ఐ వుడ్. సో లాట్ ఆఫ్ సీన్స్ కంటెంట్ ఉంటుండే, కానీ నాకేమనిపిస్తుండే అంటే అరే నేను ఉంటే ఇంకా ఇలా కూడా చేసేవాడిని కదా, ఇలా ఉంటుంది. అండ్ ఐ వాస్ ఫీలింగ్ దీస్ ఎమోషన్స్ ఇన్సైడ్. సో ఐ వుడ్ గో అండ్ టెల్ ఆనంద్ నేను ఎట్లా చేస్తా, ఈ స్పాట్లో వీడితో ఈ మాట అంట, ఈ స్పాట్లో వీడి మీద అరవాలి, ఇది ఈ వర్డ్ వర్కౌట్ అయితే లేదా, ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఇన్ మై వే ఐ వుడ్ హ్యావ్ సెడ్ సంథింగ్. సో దెన్ నాకు తెలుగు అయితే నేనే చేసేవాడిని, నాకు తమిళ్ కదా, మళ్ళీ అక్కడ వెళ్ళి అది రాసుకోవాలి తమిళ్లో దీన్ని ఏమంటారు, ఈ ఎమోషన్ని ఈ ఎలాంటి వర్డ్స్లో పెట్టాలని. సో ఐ వుడ్ గెట్ ఇట్ అండ్ ఐ వుడ్ ఇంప్రొవైజ్ ఇట్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మీ. బికాస్ ఇలాంటి సిచ్యువేషన్లో నేనుంటే మన ఎవరైనా రియాక్షన్ అట్లనే ఉంటుందని నా ఫీలింగ్. అండ్ విజయవాడ పబ్లిక్ మీట్లో చాలా కాన్ఫిడెంట్గా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంటే మీ ప్రీవియస్ మూవీస్కి ఎప్పుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నా? అర్జున్ రెడ్డికి చెప్తే నన్ను విచ్చలు విడిగా తీసుకున్నారు కదా అందరూ. ఈ రేంజ్లో ప్రమాణ దైవసాక్షిగా అనేది అట్లా యూజ్ చేసి అంటే అది మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ చీఫ్ మినిస్టర్ తీసుకున్నప్పుడు ఓత్ అదే ఉంటుంది కదా. సో ఐ జస్ట్ యూస్డ్ దట్. Would the performance be same for both the versions or did you do అంటే కొన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది? నో, అంటే అది చాలా కాంప్లికేటెడ్ అయ్యేది టు షూట్ ఇన్ 2 different versions for me first of all, and basically మిగతా యాక్టర్స్కి డైరెక్టర్కి నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే తెలుగులో చేసేస్తామని అన్నారు. నాకు ఇది ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ రెలవెంట్ టు డూ ఇట్ ఇన్ ఆల్ ద 4 లాంగ్వేజెస్. కానీ ఆ ఛాలెంజ్ తీసుకోలేక ఫస్ట్ తెలుగు అయితే చేద్దాము, తమిళ్ 100% చేద్దాం, కావాలంటే నేను నేర్చుకుంటాను. సో వాట్ వీ డిడ్ ఇస్ మన ఆడియన్స్కి న్యూట్రల్ ఫేసెస్, మేజర్ ఇస్ these 3 people. So we made sure that we cast Satyaraj garu and Nazar garu so that manolak kuda we know these faces, we understand them and we connect to them. But it was made in Tamil with a Telugu. Because of me, we added the Telugu touch and flavor a bit. ప్రొడక్షన్ హౌస్ అసలు థాట్ ఎందుకు వచ్చింది? ముందు నుంచి మేకింగ్లో ఉందా? ఇవన్నీ కంప్లీట్ అంటే దాని వెనకాల ద రీజన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫ్రివలస్.
అంటే రోజు మార్నింగ్ లేచి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం కదా అని స్టార్ట్ చేయడం. అంటే ప్రాపర్ ప్లానింగ్ థాట్ ఇట్లా లేదు, ఎందుకు చేయకూడదు. ఇట్స్ మోర్ అబౌట్ వై నాట్ దెన్ వై ఐ షుడ్. సో లైక్ వై నాట్, వై షుడెంట్ ఐ స్టార్ట్ వన్ అని. అండ్ దెన్ వన్ మోర్ దెర్ విల్ బీ సమ్ లేయర్స్ టు సమ్ డెసిషన్. వన్ మోర్ థింగ్ ఇస్, పెళ్లి చూపులు చేసేటప్పుడు నాకు నా మీద తరుణ్ మీద విపరీతంగా నమ్మకం ఉంది, మేము మంచి సినిమా చేస్తాంరా అని. అండ్ ఇట్ వాజ్ చాలా చిన్న బడ్జెట్ సినిమా అయినా, అండ్ తరుణ్ ముందు వర్క్ చూస్తే సూపర్ షార్ట్స్ ఈస్ డన్. I just did Everday, which everyone liked. But still, it was very hard to find people who will bet 60 lakhs on us. And I know our period enta stressful undindo. Like when you believe in something, but no one, and the rounds we made, the number of rejections we got. And it's not nice to go and itla pleasing undi, ఇది ఇట్లా చేస్తాం అది చేస్తాం, ఈ కాంప్రమైజ్ ఉండి ఆ కాంప్రమైజ్. ఇట్స్ నాట్ అస్ యాజ్ అ పర్సన్, బట్ ఈ సినిమా చేయడానికి యూ డూ థింగ్స్ టు గెట్ ఇట్ మేడ్. ఫైనలీ వీ గాట్ ఇట్ మేడ్. చేసిన తర్వాత కూడా ఇట్ వాస్ రియలీ హార్డ్ టు గెట్ ఇట్ రిలీజ్డ్. సో ఐ ఫెల్ట్ లైక్, అండ్ ఇప్పుడు ఐఎమ్ లిస్నింగ్ టు సో మెనీ స్క్రిప్ట్స్ దట్ ఐ రియలీ లైక్, బట్ బికాస్ ఐఎమ్ హ్యూమన్ అండ్ ఐ కెన్ డూ ఓన్లీ సో మచ్ వర్క్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ సమ్ వర్క్. సో లైక్ ఇప్పుడు నేను తరుణ్ అప్పుడు ఎట్లున్నామో అలాంటి వాళ్ళు నాకు దొరికితే, నాకే నమ్మకం ఉంటే, వై నాట్ జస్ట్ ఐ విల్ పుట్ సమ్మన్ అవుట్ ఆఫ్ దేర్ మిజరీ. వాళ్ళకి కష్టాలు లేకుండా. కింగ్ ఆఫ్ ద హిల్ ఇస్ మై టేక్ ఆన్ దేవరకొండ. ఐ థింక్ దేవరకొండ ట్రాన్స్లేట్స్ టు కింగ్ ఆఫ్ ద హిల్. అది ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా ఇట్లా అరుస్తున్నా, దట్ ఈస్ ద in between the 3-page dialogue scene, adoka moment. That moment also I added because I felt ee moment little undalani. అది ఒక నాకు నరేషన్ ఇచ్చినప్పుడే, నరేషన్లోనే ఒక హై అనమాట, వెరీ ఇమోషనల్ హై మూమెంట్. అప్పుడే నాకు అనిపించింది, నరేషన్ ఇస్తున్నప్పుడే చెప్పిండు, ఇంత డైలాగ్ చెప్పిండు, అరే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎట్లా చేస్తాం ఇంత డైలాగులు అని. బట్ ఐ మేడ్ షూర్ దే గేవ్ మీ ద సీన్ మచ్ ఇన్ అడ్వాన్స్, అండ్ they gave me the first half of the film actually much in advance. Inka you said it both Telugu and Tamil? No, that one I did only Tamil. Yeah, only Tamil. Telugu lo dub ayyavu. I dubbed it in Telugu, but maximum మీకు తెలియదు డబ్ చేసినట్టు. అంటే ఇప్పుడు మనం ప్రెస్లో రాస్తాం కాబట్టి తెలుస్తుందేమో, కానీ ఇంకా మీరు ఆ క్వశ్చన్ అడగకపోతే బాగుండేది, అడిగిన తర్వాత నాకు ఇంకా వేరే ఆన్సర్ లేదు. పొలిటీషియన్ ఫాలో అయ్యారు సార్, అంటే పొలిటికల్ లీడర్ సార్, అంటే ఇది చెప్పాలా, దీని రిపర్కషన్స్ ఏముంటాయి? మేము స్టైలింగ్ వైజ్ యూజ్డ్ డైరెక్ట్ అదేమన్నా ఫోటోలు ఇస్తా, యాక్చువల్లీ బయట పెడతా. యాక్చువల్లీ డిట్టో టు డిట్టో ఆయన లుక్స్ కొన్ని దింపినాం, బికాజ్ యాజ్ అన్ ఐ పర్సనలీ లైక్ హిమ్, అండ్ ఐ ఫీల్ లైక్ కొంచెం యంగ్, హీ డస్ దట్ యంగ్ పొలిటీషియన్, మొత్తం ఖాదీ కాకుండా ఓ షర్ట్, ఈ చీనోస్, ఈ టైప్ లుక్ చేస్తారు కదా. సో హీ వాజ్ అవర్ రెఫరెన్స్ ఫర్ జిగ్నేష్ మేవాని, కన్నయ్య కుమార్ వీళ్ళ రిఫరెన్స్ ఏమైనా ఇచ్చారా? నో వి డిడ్ంట్ స్పీక్ అబౌట్ దెమ్. మీరేమంటారు? నాకు నచ్చిన చీఫ్ మినిస్టరా ఇన్ ఆర్ పాలిటిక్స్? See, I don't know much about I used to, when I was a kid, I used to really like Chandrababu Naidu Garu leadership. I thought he made Hyderabad like we saw the city boom around his time, and I remember employees complaining that అరే టైంకి వెళ్ళాలంట, ఈ చెక్ ఇన్ చెక్అవుట్ స్టార్ట్ చేసిండే. నాకు అది ఇష్టం అనమాట, ఇట్లా కొంచెం స్ట్రిక్ట్ ఉండి తిట్టుకుంటుండే, ఇప్పుడు ఈ కరెక్ట్ టైంకి వెళ్ళాలి, ఆల్ దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దెన్ నౌ ఐఎమ్ రియలీ ఐ రియలీ లైక్ ద తెలంగాణ system that is in place. I think there's a lot of stability, and but I've never interacted with KCR garu, but from meeting KTR no, I realize he's someone who's beyond photo op. ఆయనకే కోపం వస్తుంటుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే మోస్ట్లీ పాలిటిక్స్
పొలిటీషియన్స్ ఐవ్ సీన్ అ లాట్ ఆర్ ఫోటో ఆప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ మానేద్దాం అంటారు, ప్రెస్ని పిలుస్తారు, ఈ రోజు నుంచి ప్లాస్టిక్ మానేయాలని అందరు ఫోటోలు దిగుతారు. నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ బాటిల్తో తాగుతుంటారు. కేటీఆర్ ఇస్ సమ్మన్ హూ థింక్స్ ఆఫ్ దిస్ బియాండ్. ఫోటో కాదరా అంటే మా ఇంట్లో కూర్చొని, మా ఇంట్లో కూడా ఎవరు లేరు, నేను ఆయన కూర్చొని అరే ఖాదీ బట్టలు హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయొచ్చు కదా, నువ్వు యాక్టర్, నువ్వన్నీ వేసుకోవాలి కదా, వీక్లీ ఒకసారి వేసుకో, నువ్వు షూట్కి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, ఒక పెద్దది ఒక కాపర్ ఇవన్నీ మంచివి, ఒక పెద్దది ఒకటి కొనుక్కొని అదే వాడు. సో ఐ రియలైజ్ దట్ ఈవెన్ బియాండ్ లైక్ దెర్ ఇస్ నో మీడియా. Lucky for him I'm talking about this today because I did Nota, because you asked me a question, otherwise it would not have come up. And this happened quite a while back, a few months back. So I realized that this man is thinking beyond photo op kante koncham ambitious unnaru vallu, to see the city and state like massively successful type lo thinking lo unnaru vallu. అండ్ ఇవన్నీ చెప్పొద్దు యాక్చువల్లీ, అంటే వాళ్ళకు కూడా పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనమాట. అసలు కాన్ఫిడెంట్ ఉన్నోళ్ళు ఎవడేం మాట్లాడతలేదు. ఐ థింక్ వీ ఆల్ నీడ్ అటెన్షన్, వీ ఆల్ డూ వాట్ ఎవర్ వీ డూ టు గెట్ సమ్ ఐ బాల్స్, ఇట్స్ ఇంపార్టెంట్. దే ఆర్ డూయింగ్ దేర్, వాళ్ళ జాబ్ అది. ఐ హ్యావ్ టు గెట్ మై ఫిల్మ్ రిలీజ్డ్, I have to make sure it releases and make people aware of the film. And I also think any controversy that will happen post the film, నాకు తెలియదు ఏమవుతుందో, మ్యాక్సిమం అంటే తమిళ్లో యూ ఇచ్చింది, నాకు కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది యూ ఇచ్చేసరికి. తెలుగులో కొంచెం నా ఫేస్ చూసి వీడికి యూ వద్దని యూ బై, అట్లీస్ట్ నాకు కొంచెం మనశ్శాంతి, అరే ఇప్పుడు ఏం చెప్పుకొని తిరగాలరా యూ అని ఈ యూ బై ఇచ్చిండు. బట్ ఐ థింక్ ఏమైనా జరిగితే ఇట్లా ఆల్ ఇప్పుడు సినిమాల ఇన్సిడెంట్స్ చూసి అరే మనని వేసుకుంటున్నా అని ఫీల్ అవుతారు ఇప్పుడు, వాళ్ళే గొడవ పడతారు. అంటే వాళ్ళు తప్పుడు పని చేసిన వాళ్ళే ఫీల్ అయ్యి గొడవలు చేస్తారు. మనం చేయలేదురా వాళ్ళని వేసుకుంటున్నా అనే పొలిటికల్ పార్టీలు ఎంజాయ్ చేస్తారు. ఏముండదు యాజ్ ఇట్ ఈస్గా ఉండి కూడా అదే మన వాళ్ళు నా ముఖానికి ఇచ్చింది ఇంకొంచెం. తమిళనాడునా ఏమో నాకు తెలియదు. మై ఫస్ట్ థింగ్ ఐ డోంట్ నో. ఓ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా వస్తే కాదు, మీకు తెలుసా తమిళనాడుకి వెళ్తే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ తెలుగు సినిమా ఇస్ డూయింగ్ సచ్ గుడ్ వర్క్. మీ సినిమాలు ఇంత మంచి వస్తున్నాయి, మీ యాక్టర్లు ఇంత కొత్త వాళ్ళు వస్తుండ్రు, డైరెక్టర్లు కొత్త వాళ్ళు, అంటే సి దే టాకింగ్ అబౌట్ మహానటి, దే టాకింగ్ అబౌట్ అర్జున్ రెడ్డి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ లైక్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ రంగస్థలం. సో ఆల్ దీస్ దే ఆర్ ఆల్ థింకింగ్ ఆంధ్రాలో తెలుగు స్టేట్స్లో ఇంత మంచి సినిమాలు, మంచి యాక్టర్లు, అండ్ ద అమౌంట్ ఆఫ్ బికాస్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిషన్ సిస్టమ్. ఒక మంచి కల్చర్ ఆఫ్ సినిమా గోయింగ్ని ఎంకరేజ్ చేశారు. ఈవెన్ స్మాల్ టౌన్స్లో వెరీ నైస్ థియేటర్స్ ఉన్నాయి. దానివల్ల మనకి కల్చర్ ఆఫ్ గోయింగ్ టు సినిమా అనేది క్రియేట్ అయింది. ఒక నైస్ ఎన్వైరన్మెంట్ ఉంది ఆఫ్ సినిమా గోయింగ్. whereas there are culture because of various reasons, politics contributing to it, that thing didn't happen. So they all feel that we are doing better cinema, we are doing better talents are coming out, better writers, directors, everyone is coming out అనే అక్కడ ఫీలింగ్. ఇక్కడేమో మనం తమిళ వాళ్ళు మంచిగా చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటాం. ఇది గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్. What they are thinking is true. I mean, do you think it's actually happening that we have a lot of people getting opportunities? Of course, we have a lot of people. Do you think it's happening? Opportunities, I don't know. I can only speak for myself, but it's personally like I think it's a damn good time to be in Telugu cinema. Ante I can't speak for anyone else, but I'm getting to do whatever the hell I want right now, and see now because I have నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి now I am creating one venue where someone else can do whatever the hell they want under my banner or something. So we are all expanding that way.
Even Tarun is trying to encourage new stuff, new actors. Nagashwin is doing the same. They're trying to bring new directors, new content out. So there's one, because a bunch of us have got successful, we are trying to push more like-minded people like this just to make it more fun and exciting in the end. You planning for a screening for KTR? ఇదా నో అట్లా స్పెషల్ ఏం లేదు. ఆయనకు టైం ఉన్నప్పుడు ఆయన యూజ్ చేస్తారు. హీ లైక్స్, హీ క్యాచెస్ అప్ ఆన్ ఫిల్మ్స్, అండ్ బికాజ్ ఇట్స్ అ పొలిటికల్ ఫిల్మ్ అండ్ బికాజ్ ఇట్ ఈస్ నోటా అండ్ ఎలక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఐఎమ్ షూర్ దే విల్ వాచ్ అండ్ హిల్ ప్రాబబ్లీ లెట్ మీ నో. పొలిటికల్ అట్మాస్ఫియర్ సినిమాకి ఎంతవరకు అడ్వాంటేజ్? ఇప్పుడు హీట్ నడుస్తుందా, పొలిటికల్ హీట్ బయట? చాలా అవునా, సాలిడ్. ఓకే, అదేదో All channels are conducting discussions. on elections which was That was the intention behind the discussion. no, by then KCR garu hadn't brought up early. Our thing was to release it in September ane idea tho we started pre-production, and ప్రతి సినిమా డిలే అవుతుంది కాబట్టి మేము నానా కష్టాలు పడి October 5th తీసుకొస్తున్నాం. చాలా టైట్ ఉంది. మా సెన్సార్ సర్టిఫికేట్ ఈ రోజు వచ్చింది, టుమారో ఇస్ రిలీజ్. సేమ్ గా చేయడం అలా Stop because of there were issues where the film had to be stopped for some days. నో ఈ చిన్న చిన్న కట్లు గిట్లు ఇదిగా ఇస్తారు కదా, దాని ద్వారా సేమ్ కూర్చోరా అనిపించింది. సీఎం కుర్చీయా? నిజంగా సీఎం కుర్చీ అట్లా ఉంటుందో లేదో తెలియదు కానీ బాగానే ఉంది. కంఫర్ట్ కూర్చున్నా. Is it not too early for you to become CM? In cinema no. In real life I don't think I'll be able to handle it. No, doing a CM character is something away from your lover boy image. నాకు లవర్ బాయ్ ఇమేజ్ ఉందా? అదే అది కదా, lover boy, rowdy boy. That is the two images you are రౌడీ getting. సీఎం. But CM is altogether different, which is heavy on your shoulder. ఐ డోంట్ వాంట్ అన్ ఇమేజ్, అందుకే నాకు ఇమేజ్ వద్దు. దట్స్ వై ఏమో నాకు తెలియదు, నచ్చింది చేసిన అంతే. యూత్ పాలిటిక్స్కి రావాలని మెసేజ్ ఇస్తున్నారు. ఏంటంటే యూత్ పాలిటిక్స్కి ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ సేయింగ్ కమింగ్ టు పాలిటిక్స్. చాలా అది వేరే లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ బికమింగ్ అ పొలిటీషియన్ ఏమో. బట్ ఐ డెఫినెట్లీ థింక్ we should definitely ask, seek answers, make people responsible. అంటే మనం ఓట్ చేసిన వాళ్ళని మనం క్వశ్చన్ చేయగలగాలి. కొన్ని స్టేట్స్లో అది లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అవర్ 2 states are so sorted that way. AP Telangana, we are so lucky that you can troll your politicians and it's okay. You can ask questions. Twitterలో డైరెక్ట్ ఆయనకి కొడుతూనే ఉంటారు. ఏదైనా అటు ఇటు జరిగితే there's so much access to question, to ask answers, to voice your opinion. That is healthy. ఇప్పుడు ఇంకా నాకు అక్కడ వెళ్తే వాళ్ళు ఏదో ఇట్లనే క్వశ్చన్లు అడుగుతున్నారు, నేను ఇష్టం వచ్చినట్టు నా ఒపీనియన్లు చెప్తున్నా. మరి ఇట్లా భయపడుతుంది అనమాట. ఎట్లా మాట్లాడు. తర్వాత ఇట్లనే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఒక అతను మాట్లాడిండంట, బిగ్ లీడర్. ఆయన ఎక్కడుండో తెలియదంట ఇప్పటిదాకా. ఇవన్నీ నాకు ముందే చెప్పాలి. ఆయన ఇట్లా ఏదో అన్నాడంట. టిల్ టుడే దట్ కేస్ ఇస్ నాట్ క్లోజ్డ్ అంట. అవునవును, ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తూ మంచిగా అనిపించింది. మీకు నచ్చిందా? మంచి అమ్మాయిలు అండి. అంటే నేను ఎట్లయినా ఉన్నా, నా గురించి రాస్తారు. అందరినీ పబ్లిక్ లైఫ్కి వాళ్ళ కంఫర్ట్ లేనప్పుడు లాగొద్దని నా ఫీలింగ్. సో బికాస్ అవును, అవి 2 years బ్యాక్ ఫోటోస్. ఇట్స్ ఓకే, నేనే అది నేను కాదు, అది మార్ఫింగ్, అది ఇంకెవడో మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది. ఆఫ్ దట్ ఇష్యూవా మీరు మర్చిపోవాలని వెయిట్ చేస్తున్నా. దట్ ఈస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. Unless you give a fresh statement, it won't get rubbed out. అప్పుడు దాని మీద ఇంకో 1 month వేసుకుంటున్నాను. What's next after Dear Comrade? Are you doing Nandini's film or Kranti's film?
No, I'll be doing Kranti's film and one more bilingual is planned. కానీ ఈ సినిమా రేపు డిసైడ్ చేస్తా bilingual ఎలా వద్దాం దీనికా. This is actually based on a novel. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.